నాగని. వెల్కమ్ టు జైపూర్. హలో, గుడ్ మార్నింగ్. జైపూర్ వైట్ సిటీ అయిపోయింది. నౌ వి గోనా ఎక్స్ప్లోర్ అండ్ ఎంజాయ్ ఇన్ పింక్ సిటీ. సో మాకు యాక్చువల్గా 12 PM ఉందన్నమాట చెక్ ఇన్. సో మేము ఇంకా అక్కడ లగేజ్ పెట్టేసి మేము రీచ్ అయ్యేసరికి జైపూర్కి రీచ్ అయ్యేసరికి 6:25 or 6:30 అయింది. ఇంకా అక్కడ లగేజ్ పెట్టి కొంచెం ఫ్రెష్ అయ్యేసి వి కేమ్ టు ద ఫేమస్ స్పాట్ ఇన్ జైపూర్ విచ్ ఈస్ రావత్ బండార్. అక్కడ ప్యాస్ కచోరీ ఫేమస్ అంట, అది ట్రై చేయడానికి వెళ్తున్నాం. సో యా, లెట్స్ एक्सप्लोर जयपुर. अभी सबको गुलाबी नगर में स्वागत है. Let's go have some famous प्याज कचोरी in रावत भंडार. మార్నింగ్ ప్యాజ్ కచోరీ తింటున్నా. రాజ్ కచోరీ అది టేస్ట్ హైలైట్ ఉంది. ఇంకా ఎంత ఫేమస్. డోక్లా అంటాం, ఇక్కడ కమ్మాన్ అంటారు. అండ్ కచోరీస్, ఈ డోక్లాస్ ఇవన్నీ మనకి రాజస్థాన్ నుంచి వచ్చిన ఫుడ్. అండ్ టేస్ట్ వాజ్ సో అమేజింగ్. బర్డ్స్ వావ్. सर्जन निवास, हाँ हमको पता है. डायरेक्शंस एक बार मैप. हाँ हम टुक बंडी में जाने, टुक पंडित रो. So cute. ये जाओ, सीधे जाओ, लेफ्ट, पीछे आओ, गली में जाओ. ప్యాజ్ కచోరీ తినేసి ఇంకా స్టేకి వచ్చేసినాము. ఇక్కడ రిసెప్షన్లో వెయిటింగ్ చేసినాము. మా చెక్ ఇన్ 12 ఉండే కదా, ఇంకా కొద్దిసేపు నాప్ తీసుకొని అక్కడే ఇంకా రూమ్లో చెక్ ఇన్ అయిపోయి మంచిగా స్నానాలు చేసి దెన్ స్టార్ట్ చేసినాము ఎక్స్ప్లోరింగ్. సో జైపూర్లో మా రూమ్ ఇది. లెట్స్ డు రూమ్ టూర్. జైపూర్ ఐటనరీ అనమాట. వీఆర్ స్టేయింగ్ ఫర్ 3 days హియర్. సో ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం. చాలా లేట్ అయిపోయింది. Day 1లో యాక్టివిటీస్ ఉన్నాయి మాకైతే. సో ఫస్ట్ అయితే సిటీ ప్యాలెస్కి వెళ్దాం అనుకుంటాం. అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం. సో వీఆర్ రన్నింగ్ లేట్. లెట్స్ గో నౌ ఎక్స్ప్లోర్ దిస్ పింక్ సిటీ. లెట్స్ గో. ఫస్ట్ మేము సిటీ ప్యాలెస్కి వచ్చినాము. ఇక్కడ టికెట్ వచ్చేసి 400 per person అనమాట. అండ్ మేము ఇక్కడ మ్యాప్ తీసుకొని మేమే వెళ్ళిపోయామన్నమాట. మాకే అన్ని తెలుసు అన్నట్టు టూర్ గైడ్ ఏం తీసుకోలేదు. అండ్ టికెట్ ప్రైసెస్ ఇవన్నీ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అందులో మనకి రాయల్ టూర్ అంటే మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. ఒకవేళ మీ స్టూడెంట్ అయితే ఐడి కార్డ్ ఉందనుకోండి మీ దగ్గర, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో మేమైతే ఇక్కడ టికెట్ ప్రైస్ తీసేసుకొని అక్కడ ఉన్న మ్యాప్స్ తీసేసుకొని ఇంకా మాకే అన్ని తెలుసు అని ఎంటర్ అవుతున్నాం సిటీ ప్యాలెస్ లోపలికి. అసలు ఈ ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఎలా కట్టారో అర్థం అవ్వట్లేదు. పింట్రెస్ట్ లేకుండా కూడా అప్పట్లో మెన్స్ ఎంత బాగా కట్టినారో అసలు. అండ్ ఫారినర్స్ ఇంతమంది రావడానికి ఇదే కారణం అనమాట. ఆర్కిటెక్చర్స్, ఆ పెయింటింగ్స్ అసలు చాలా చాలా అందంగా కట్టినారు. చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూస్తుంటే. అండ్ ఇక్కడ 2 flags ఉన్నాయి కదా, దానికి ఏంటో కారణం నేను చెప్తాను, ముందు వెయిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పింక్ సిటీలో పింక్ బిల్డింగ్స్ చూస్తుంటే ఆ ఫీలే వేరు కదా. అండ్ ఇదంతా ప్యాలెస్ ని మొత్తం మ్యూజియం లాగా టర్న్ అవుట్ చేసినారు. అప్పుడు యూజ్ చేసిన థింగ్స్, అప్పట్లో ఉన్నాయి అన్ని మ్యూజియం లాగా పెట్టినారు అనమాట ఫర్ టూరిస్ట్. అక్కడక్కడ
మ్యూజియంస్ లాగా పెట్టినారు. ఇదేమో అప్పట్లో యూజ్ చేసిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇదంతా మ్యూజియం అనమాట. సో ఏది టచ్ చేయొద్దు, జస్ట్ చూడాలంతే. అండ్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో, పిల్లలకి, రాజులకి, రాణులకి, అండ్ పెద్దగా ఎలిఫెంట్ మీద చాలా డిఫరెంట్గా చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. చాలా రాయల్గా కూడా ఉన్నాయి. ఈ సిటీ ప్యాలెస్ లో ఈ 4 గేట్స్ చాలా ఫేమస్. ఒక్కొక్క సీజన్ ని రిప్రజెంట్ చేస్తాయి, అట్లనే ఒక్కొక్క దేవుడికి డెడికేటెడ్. రోజ్ గేట్ ఏమో రిప్రజెంట్స్ వింటర్ సీజన్ అండ్ డెడికేటెడ్ టు గాడెస్ దేవి. గ్రీన్ గేట్ ఏమో రిప్రజెంట్స్ స్ప్రింగ్ గణేష. లోటస్ గేట్ ఏమో సమ్మర్ అండ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ అండ్ పార్వతి. పికాక్ గేట్ ఆటమ్ అండ్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు. అండ్ వీ మెట్ క్యూట్ ఫారినర్స్. ఇక్కడ కూడా జైపూర్లో చాలా క్యూట్ వాళ్ళు. అసలు పిక్ దిగుతుంటే, ప్రిన్సెస్ పిక్ దిగుతుంటే ఆగండి రాకండి అంటున్నారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. అండ్ అక్కడ నుంచి హవా మహల్ చూడడానికి విండ్ వ్యూ కేఫ్ వచ్చినాం. ఇక్కడ తినొచ్చు, అలానే వీ కెన్ ఎంజాయ్ ద మ్యాజికల్ వ్యూ ఆఫ్ హవా మహల్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా రీల్స్ లో చూసి డైరెక్ట్ గా చూస్తుంటే ఆ ఫీలింగే వేరు. ఆర్కిటెక్చర్ వాజ్ సో బ్యూటిఫుల్, సో ప్రిటీగా ఉంది, అందుకే అంత ఫేమస్. కింద చూడండి ఎంత జనాలు ఉన్నారు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. అందుకే మెల్లిగా సన్ దిగుతుంది. ఇంకా సన్ ఇట్లా డైరెక్ట్ కొడుతుంది అనమాట. మేమైతే మంచిగా తింటూ హవా మహల్ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ కింద జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నాయి. మేము కేఫ్ లో తినేసి హవా మహల్ కిందకి వచ్చినాము. అండ్ ఇక్కడ చాలా మెంబర్స్ ఉంటారు ఫోటోగ్రాఫర్స్ చేసేవాళ్ళు. లైక్ మన ఫోన్ లో కూడా తీస్తారు, కెమెరాలో కూడా ఇస్తారు. కెమెరా అయితే 100 రూపీస్, ఫోన్ అయితే 50 రూపీస్ లో తీసిస్తారు అనమాట మనకి. యాక్చువల్ గా రోజు మేము లేట్ గా 12 కి చెక్కింగ్ చేసి మళ్ళీ అంతా రెడీ చేసి బయటకు వచ్చేసరికి 2 అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 ఆ టైం అయిపోతుంది అనమాట. సో ఇంకా హవా మహల్ చూసేసి దాని చుట్టుపక్కల ఉన్న మార్కెట్స్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ బ్లాక్ ప్రింట్ బ్యాగ్స్ చాలా ఫేమస్ యాజ్ యూ సెడ్ ఇన్ ఉదయపూర్. సో ఇక్కడ కూడా అవే ప్రైసెస్ ఉన్నాయి, 450, 350 అదే రేంజ్ లో ఉన్నాయి అనమాట. లాక్ బ్యాంగిల్స్ కూడా చూసినాము, 250 అన్నాడు. అలా ఎక్స్ప్లోర్ చేసేసి డే బ్యాక్ వచ్చేస్తాం అనమాట. డే 1లో వి కేమ్ బ్యాక్ హోటల్ ఎర్లీ, తొందరగా వచ్చి అట్లా రిలాక్స్ అయినాము. స్కిన్ కేర్ చేసినాను, మేకప్ తీసేసినాను, అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. అండ్ నౌ వీఆర్ ఈటింగ్ డిన్నర్. సో ఇక్కడే రెస్టారెంట్ ఉంది మా హోటల్లోనే, సో అక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. సో యా నౌ లెట్స్ హ్యావ్ సమ్ డిన్నర్ అండ్ మంచి పడుకుంటే ఇంకా రేపు ఫుల్ గోల ఉందన్నమాట షెడ్యూల్ అయితే. సో ఫాస్ట్గా లేవాలి. సో లెట్స్ గో. అండ్ దట్స్ ఇట్ ఫర్ డే 1. తినేసి పడుకున్నాము. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2 ఇన్ జైపూర్. మంచిగా రెడీ అయినాము. హాయ్ గైస్, హలో, గుడ్ మార్నింగ్. ఇట్స్ డే 2 ఇన్ జైపూర్. సో ఈరోజు మా షెడ్యూల్లో అన్ని ఫోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ మా ఐటనరీలో. సో యా, వీఆర్ ఆల్రెడీ లేట్. మేము ఫాస్ట్ వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఐ లవ్ మై డ్రెస్ టుడే. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇది కూడా అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వేసింది. ఆ షార్ట్స్లో వస్తుంది. అండ్ వీఆర్ మ్యాచింగ్ అగైన్ ఈరోజు కూడా. సేమ్ బట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ క్లాత్. యా, వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ డే ఆల్సో. బ్రేక్ఫాస్ట్ తినడానికి ఒక ప్లేస్ దగ్గర ఆగినాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవుతే బెటర్ అని చెప్పేసి ఒక దగ్గర ఆగి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నేను వాయిస్తో చెప్పాను, బట్ చాలా డిస్టర్బెన్స్ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో వీ ఆర్డర్ చోలే భటూరే అండ్ పావ్ బాజీ. ఆ రోజు చోలే భటూరే ఇంత ఉంటే పావ్ బాజీ ఇంతే ఉండే. సో ఎనీవేస్ మంచిగా తినేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట ఫోర్ట్స్కి అయితే. బికాస్ పైకి ఎక్కాలి కదా మౌంటైన్స్కి, అండ్ ఘాట్ రోడ్ ఉంటుంది మొత్తం. సో మంచిగా వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తూ సో మేమైతే ఫోర్ట్స్కి ఇంకా బయలుదేరిపోయాము. ఘాట్ రోడ్స్ అన్ని ఇట్లా 1 వేలో ఉంటాయి కదా, చూసుకొని వెళ్ళాలి, లేదంటే ఇట్లా ఇరుక్కొని ట్రాఫిక్ జామ్స్ అయిపోతాయి. అసలే మేము వెళ్ళిన రోజు వీకెండ్ కూడా ఫుల్ జనాలు ఉంటారు కదా, చూసుకుని వెళ్తే బెటర్ ఇంకా. సో మేమైతే ఫస్ట్ నయాగర్ ఫోర్ట్కి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకున్నాం అనమాట ఫస్ట్. అండ్ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్కి అయితే 100 రూపీస్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయ్యి ఐడి కార్డు ఉందనుకో వాళ్ళకి 50 రూపీస్ అనమాట. సో మాకు 154 రూపీస్లో ఏమో వచ్చేసింది. వీఆర్ ఎట్ నయాగర్ ఫోర్ట్. ఎస్, జైపూర్లో ఫేమస్ ఫోర్ట్స్ 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం. యాక్చువల్గా సన్సెట్కి వద్దాం అనుకున్నాం, బట్ ఈరోజు వీకెండ్ సండే కాబట్టి ఫుల్ ట్రాఫిక్, జనాలు ఉంటారు, ఎందుకు మరీ రిస్క్ అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా మేము మాట్లాడేసుకున్నాము ఈరోజు మొత్తానికి. సో అంకుల్ కూడా అన్నారు అనమాట ఇట్లా అని. సో అందుకే ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు వచ్చినాం. ఎంత పీస్ఫుల్గా ఉందో ప్రస్తుతం, చాలా పీస్ఫుల్గా ఉంది. ఫోర్ట్స్ అన్ని చాలా బాగా నాలెడ్జ్తో కట్టినారు. లైక్ వాళ్ళకి చాలా యూస్ఫుల్. తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ అవ్వచ్చు, బట్ ఈ స్టేర్ వెల్ ఉంది కదా, ఇది రెయిన్ వాటర్ స్టోర్ చేయడానికి. అండ్ ఇది టంకా అంటారంట, టు కన్సర్వ్ ద రెయిన్ వాటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ ఏ ప్లేస్, అది యూస్ చేశారు. అండ్ ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా అవుతున్నాయి. మేము వెళ్ళిన రోజే ఒక 2-3 కపుల్స్ అయితే చూసినాను నేను. అండ్ వాళ్ళకి నాకు తెలిసి డిఫరెంట్ టికెట్ ప్రైస్ ఆర్ కాస్ట్ ఉంటుంది.
ఇంకా మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా సన్సెట్ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది, బట్ మేము వచ్చిందే ఎండలో, ఇంకా అక్కడికి ఏం వెళ్తాము ఎండలో అని చెప్పేసి మేమైతే ఇంకా బ్యాక్ వెళ్తున్నాం. ఇంకో ఫోర్ట్ చూడడానికి వెళ్దామని చెప్పేసి మా ఆటో అంకుల్ని గోయింగ్ టు అనదర్ ఫోర్ట్. నాయగర్ ఫోర్ట్ నుంచి జయగర్ ఫోర్ట్కి వెళ్తున్నాం. ఈ 2 ఫోర్ట్లో మేమేం టూర్ గైడ్ని తీసుకోలేదు, సో మా నార్మల్గా చూసేయచ్చు. జయగర్ ఫోర్ట్, సెకండ్ ఫోర్ట్ ఇది జయగర్ ఫోర్ట్. సో అంత పింక్ పింక్ భలే ఉంది. పింక్ 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 సిటీ, పింక్ 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 డ్రెస్. నాట్ పింక్ డ్రెస్, ఐ యామ్ ఎ పీజీ అండి. లెట్స్ గో నౌ. ఇక్కడ నుంచి ఎంట్రీ. Guys, waiting in a line for this fort beauty. జయగర్ ఫోర్ట్ ని మన ఫోర్ట్ ఆఫ్ విక్టరీ కూడా అంటారు. ఇది మెయిన్ గా బిల్డ్ చేసింది టు ప్రొటెక్ట్ ఆమర్ ఆర్ అంబర్ ఫోర్ట్. నియర్ బై గానే ఉంటది అది కూడా. నెక్స్ట్ ఆ ఫోర్ట్ కి వెళ్తాము. అదే మెయిన్ ఫోర్ట్ అన్నమాట మనకి జైపూర్ లో. ఇప్పుడు మనం వెళ్తుంది అండర్ గ్రౌండ్ అన్నమాట. అక్కడ వాటర్ స్టోరేజ్ ఇలా చేసుకునే వాళ్ళు. అండ్ చూడడానికి ఎంత భయంకరంగా ఉందో, అంత పెద్ద లైక్ టనల్స్ లాగా ఉన్నాయి అనమాట. వాటర్ ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు. మనం నార్మల్ గా బాలీవుడ్ మూవీస్ లో కానీ పాత మూవీస్ లో చూస్తాం కదా, అట్లుంది. సో ఇక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. అక్కడ లోపల కెమెరా అలౌ చేయలేదు, అందుకే అప్పుడే వెంటనే ఆపేశాను. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఆ ప్లేసెస్ అనేవి అక్కడ రాసినారు ఆ బోర్డు మీద. అండ్ మెయిన్ గా జయగర్ ఫోర్ట్ లో నాకు తెలిసి ఎక్కువ గ్రాండ్ కెనాన్ అని పెద్దది ఉంది. అక్కడ నుంచి చూస్తే మనకి అన్ని కనిపిస్తాయి, లైక్ జైపూర్ సిటీ, ఓల్డ్ సిటీ అంతా. సో అదే ఫేమస్ ఇక్కడ. మేమే అన్ని మంచిగా ఫోన్. గైస్ మేము ఎంత హైట్లో ఉన్నాం తెలుసా? దిస్ ఇస్ సో, నాకు ఇట్లా ఊదరా నేను గాలికి. సో బ్యూటిఫుల్. జైపూర్ ఇస్ ఆల్సో ఇక్కడ కొండంగా ఉంది, అది వదిలేయండి. కొండంగా కూడా వ్యూని ఎంజాయ్ చేస్తుంది. అండ్ లుక్ ఎట్ ద వ్యూ గైస్, ఎంత బాగుందో. కింద కనిపిస్తుంది అంబర్ ఫోర్ట్ అనమాట. అండ్ మన వరల్డ్ లోనే 3rd లాంగెస్ట్ వాల్ జైపూర్ లోనే ఉంది. జయగర్ ఫోర్ట్ లో ఉన్నాము. నాయగర్ ఫోర్ట్ అయిపోయింది, జయగర్ ఫోర్ట్కి వచ్చినాము. అది అంబర్ ఫోర్ట్. లుక్ ఎట్ ద ట్రాఫిక్, మొత్తం అదంతా ట్రాఫిక్ ఉంది. ఆ సినిమా ఇక్కడ షూట్ చేసినారు, అంబర్ ఫోర్ట్. I love the cinema, I love that songs. ప్రతి ఒక్క సాంగ్ డైమండ్ లా ఉంటుంది అసలు. జయగర్ ఫోర్ట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు ద మోస్ట్ ఫేమస్ ఆమర్ ఆర్ అంబర్ ఫోర్ట్. అండ్ అక్కడ పైనుంచి చూసినప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది. అయ్యో బాబు ఎంతసేపు పడుతుంది అనుకున్నాం. థ్యాంక్ గాడ్ కిందకు వచ్చినాక అంత ట్రాఫిక్ లేదు. అండ్ ఇది కొంచెం కిందకు రావాలన్నమాట. పైనుంచి మనం ఇందాక పైకి వెళ్ళాం కదా, సో కిందకు రావాలి. అండ్ లొకేషన్స్ చూడండి ఎంత అమేజింగ్గా కనిపిస్తున్నాయో. మనకి జల్ మహల్ దూరం నుంచి కనిపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా మేమైతే అంబర్ ఫోర్ట్కి వచ్చేసినాము. థ్యాంక్ గాడ్ కొంచెమే ట్రాఫిక్ ఉంది. ఈవెన్ దో ఇట్స్ వీకెండ్ అమ్మయ్య అనుకున్నాం అనమాట. ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, కొంచెం సేపు వెయిట్ చేసినాం అంతే లోపలికి వెళ్ళడానికి. లుక్ ఎట్ దిస్ ఫోర్ట్. బయట నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా రాయల్ గా కనిపిస్తుంది. అండ్ లైక్ జోధా అక్బర్ మూవీ ఇక్కడే షూట్ చేసినారనమాట. లైవ్ గా చూస్తుంటే భలే అనిపించింది అసలు. ఈ ఫోర్ట్ కి డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయి. మేము మాత్రం వెనకాల మా ఆటో అంకుల్ బ్యాక్ సైడ్ నుంచి విలేజ్ లోకి తీసుకొచ్చి అక్కడ నుంచి మేము టూర్ గైడ్ ని తీసుకున్నాం. బికాజ్ ఈ ఫోర్ట్ తిరగడం అర్థం కాదు మనకి, టూర్ గైడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా అలా కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఐ డోంట్ నో వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఫాస్ట్ గా ఎక్కుతున్నారు టూర్ గైడ్. మేమైతే ఎక్కడానికి కొంచెం కష్టపడ్డాం, బికాజ్ పైకి ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అది కూడా మౌంటైన్. మెట్ దిస్ క్యూట్ తాత ఫోర్ట్ బయట. మంచిగా ఈ తాతను చూడగానే అమ్మయ్య రాజస్థాన్ ట్రిప్ ఫుల్ఫిల్ అయింది అనుకున్నాను. లోపలికి అంబర్ ఫోర్ట్ ఎంటర్ అవ్వగానే టూర్ గైడ్ మాకు చెప్పింది ఏంటంటే, అప్పట్లో ఇట్లా 2 గేట్స్ ఉండేవంట. విలేజెస్ కి ఒక గేట్, విఐపీస్ రావడానికి ఒక గేట్ ఉండేదంట. సో మేము వచ్చిన సైడ్ ఏమో విలేజెస్ వచ్చేదంట, అండ్ అక్కడ నుంచి విఐపీస్ వచ్చేవాళ్ళంట ఆపోజిట్ గేట్ల నుంచి. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఆ పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇది లేక్ మధ్యలో ఉంది చూడండి, ఇదేమో గార్డెన్ అంటారంట. సో గార్డెన్ ఏరియా అంటారు. పైనుంచి చూస్తే
చూపిస్తున్నాను నేను. అండ్ ఇక్కడ నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నా చూడండి, ఇక్కడ మనకి ఎలిఫెంట్ వాక్ ఉంటుంది జోధా అక్బర్ది, ఇక్కడే షూట్ చేసినారు. అండ్ ఇది వచ్చేసి అప్పటి కాలంలో బాత్ టబ్ అంట, బాత్ అందులో చేసేవాళ్ళంట. విత్ హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ రెండు జనరేట్ అయ్యేవి. అండ్ ఆ సిస్టమ్ చూడండి ఎంత బాగుందో, ఎకో సిస్టమ్ లాగా పెట్టారు, బయట సౌండ్స్ రాకుండా లోపలికి. అండ్ ఇంకొక ఫేమస్ ఇక్కడ శీష్ మహల్ ఈ అంబర్ ఫోర్ట్ లో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు శీష్ మహల్ అయితే. సో నాకేం నచ్చుతుంది అంటే ఫోర్ట్ లో కూడా వాళ్ళు ఏదో అందంగా ఉంది కదా అని కట్టుకున్నాం కాదు, దానికి ఏదో ఒక యూస్ఫుల్ ఉంటుంది, దాని వెనకాల ఏదో ఒకటి వాళ్ళకి లాభం వచ్చేది, లైక్ యూస్ఫుల్ అయ్యేదే కట్టుకున్నారు. చాలా బాగుంది చూడడానికి అందంగా. ఎక్కువ షూట్ చేయలేదు, ఫోర్ట్ హిస్టరీలో మునిగిపోయాయి అనమాట. సో టూర్ అంతా చేయడానికి మాకు 1.5 hours పట్టింది ఫోర్ట్ది. దాంట్లో కిందికి దిగుతున్నాము. ఇది చూసారా, ఇంత పెద్ద కడాయి జోధా అక్బర్లో ఐశ్వర్య రాయ్ కుకింగ్ చేసేదంట ఇందులో. అప్పుడు షూటింగ్ కోసం తెచ్చి వాళ్ళు ఇక్కడే వదిలేసినారు. సో దీన్ని కూడా మ్యూజియం లాగా పెట్టేసినారు ఇక్కడ. ఇందాక టెంపుల్ క్లోజ్ ఉండే కదా, ఇప్పుడు దర్శనం చేసుకున్నాము. అండ్ ఇప్పుడు జల్ మహల్కి వెళ్తున్నాం అనమాట. సింధు అయితే మంచిగా స్లీప్ వేసేసింది ఆటోలో. సో మాకు ఘాట్ రోడ్స్ ఎక్కి దిగి 3 ఫోర్ట్లు చూసేసరికి ఆల్మోస్ట్ 4:45 అవుతుంది అనమాట టైం. ఇంకా జల్ మహల్కి వెళ్ళేసి స్టేకి వెళ్ళిపోదాం అనే ప్లాన్ ఉండే, బికాజ్ అప్పటికే ఫుల్ అలసిపోయినాం అన్నీ ఎక్కి దిగేసి మేము. జల్ మహల్ అంటే వాటర్ మధ్యలో ఉంది కదా, అందుకే జల్ మహల్. ఫోర్ట్లన్నీ తిరిగేసి స్టేకి వచ్చేసి ఎట్లా పండుకున్నామంటే మళ్ళీ నైట్ లేచినాము. అండ్ ఇది నైట్ అనమాట స్టేలో. మేము రూమ్కి వచ్చాక మంచిగా న్యాప్ తీసుకొని లేచినాము ఒక 1.5 hours బ్యాక్. ఇప్పుడు 7 అవుతుంది. వి ఆర్డర్ లంచ్ చేయలేదు యాక్చువల్లీ ఈరోజు, ఫోర్ట్లు తిరిగేసరికి సరిపోయింది. సో వీ ఆర్డర్ దిస్ థాలీ. సో థాలీలో ఇవన్నీ వచ్చినాయి మాకు, విత్ సమ్ రోటీస్ అండ్ ఐస్ క్రీమ్స్ ఐ గెస్ ఫర్ స్వీట్. షీ ఈజ్ ఆల్రెడీ ఈటింగ్. సో ఇదే అనమాట మా రూమ్ ఇక్కడే, ఆ రెస్టారెంట్ కూడా ఇక్కడే. సో వీఆర్ హ్యావింగ్ దిస్ ఫర్ డిన్నర్. సో ఈ రోజుకి డే 2కి ఇంతే అనమాట. డిన్నర్ చేసేసి వి విల్ స్లీప్. అండ్ జైపూర్లో ఇంకో 1 day లెఫ్ట్ ఉంది అంతే, రేపు ఒక్కరోజే. Then we'll go back. So yeah, let's see. I will meet you directly tomorrow in the morning. This is the view. The next day. Hi guys, good morning. It's our last day in Jaipur and it's day 3. So let's go and explore. We are already getting late. And yeah, breakfast చేసేసి we're gonna explore now. We are so excited, but at the same time so sad. Yes. Because it's our last day of trip. Oh my god, it was so amazing. చాలా బాగుంది. So good. Anyways, let's go enjoy our last day in Jaipur. Yes. This is the mess vacated. 2 girls ఉంటే ఎట్లనే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసినాం, ఇంకా క్లియర్ చేసి కూడా ఇట్లనే ఉంది. ఈరోజు ఈవినింగ్ వచ్చి మొత్తం నీట్గా అన్ని సర్ది పెట్టేసుకోవాలి. Now let's go. Let's explore. We are already getting late now. Breakfast చేసి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ హోటల్కి లిఫ్ట్ లేదు, లైక్ ఓల్డ్ హెరిటేజ్ హోటల్ అనమాట. మాకు 4 floors ఇచ్చినారు. సో కొంచెం వాకింగ్ ఇక్కడే అయిపోతుంది మాకు. We finally got a best spot for Hawa Mahal view. Last time వచ్చినాం కానీ అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, బట్ దిస్ టైమ్ పర్ఫెక్ట్ Hawa Mahal view.
సో ఇక్కడ ఈ 2 కేవ్స్ చాలా ఫేమస్. ముందు వెళ్ళిందేమో విండ్ వ్యూ కేవ్, ఇదేమో టాటూ కేవ్ అనమాట. ఇదైతే డైరెక్ట్ గా ఉంటది స్ట్రైట్ గా. అండ్ ఈ రెండింటికి మన కవర్ చార్జెస్ కిందనే పే చేసి పైకి వెళ్ళాలి, వాళ్ళు బిల్లో కట్ చేసుకుంటారు. లుక్ ఎట్ ద వ్యూ ఆఫ్ హవా మహల్ గాయ్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. జైపూర్ లో ఇది చూసి వెళ్ళాలి ఖచ్చితంగా, అంత బాగుంది. ఎంత మంది టూరిస్టులు వచ్చినారో దీనికోసం అయితే. అదంతా జైపూర్ సిటీ అండ్ మిడిల్ లో హవా మహల్ ఉంది. అండ్ అక్కడ సైడ్ అంతా ఫోర్ట్స్ అనమాట. నిన్న మనం వెళ్ళాం కదా, ఆ ఫోర్ట్స్ అన్ని అక్కడ నుంచి కరెక్ట్ గా వ్యూ అంతా కనిపిస్తుంది. ఫస్ట్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి టాటూ కేఫ్లో మేమైతే గల్తాజీ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. అసలు ఇది ఉంది అని మాకు తెలీదు, మా ఆటో అంకుల్ చెప్పిండు అనమాట. టెంపుల్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ, మౌంటైన్స్ మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి, సో మంకీస్ టెంపుల్ కూడా అంటారు. ఇక్కడ టూర్ గైడ్ తీసుకున్నాము అండ్ ఆల్సో ఆయనకి మంకీస్ అన్ని ఫ్రెండ్లీ అంట. సో మాకు కూడా మన చేతుల మీద హెడ్ మీద ఎక్కిస్తా అన్నాడు. నాకు తెలియదు ఇవన్నీ ఇట్లా ఎక్కేస్తే అని, నేనైతే ఫుల్ భయపడ్డాను. Come on. I told you, you have to be brave. They won't Yeah. bite you. Pakka, are you sure? Yes, I'm sure. Yeah. Hands together. Yes, like that. Bedukja. No. Hands together, just like that. There you go. And now look at the camera. How is camera? How are you? So cute. See? అయిపోయింది. Wow. No problem. అండ్ ఇక్కడ బిర్లా మందిర్ కూడా ఉండే, ఇంకా మేము పోలేదన్నమాట, అక్కడ క్లోజింగ్ టైం అయిపోయింది. అక్కడ నుంచి బాపు బజార్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఈ బాపు బజార్ది షాపింగ్ వీడియో నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ ఫర్ దాట్. సో ఇక్కడ మంచిగా ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్ చేసినాము, ఇవంతా డీటెయిల్గా నేను వీడియో పెడతాను. అండ్ ఇక్కడ నుంచి టుక్ తీసుకొని ఇంకా స్టేకి వెళ్ళిపోయినాం అనమాట. కొంచెం రిలాక్స్ అయినాము, ఎందుకంటే మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి. మొత్తం మా రూమ్ మొత్తం చూపించాలా? హోటల్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి స్కిన్ కేర్ చేసేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం జొమాటో నుంచి. ఐఎమ్ హ్యావింగ్ వైట్ సాస్ ఇటాలియన్ పాస్తా, సింధు ఈజ్ హ్యావింగ్ రెడ్ సాస్ పాస్తా. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే, లాస్ట్ నైట్ ఇన్ జైపూర్. అండ్ యా వీ హ్యావ్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఫుల్ అలసిపోయినాం యాక్చువల్గా. మొత్తం తినేసినాక ఇప్పుడు ఇంత ప్యాకింగ్ చేయాలి గాయ్స్. అసలు తెచ్చింది ఒక లగేజ్ అయితే ఇప్పుడు షాపింగ్ చేసిన లగేజ్ అంతా ఎక్కడ పెట్టాలో ఏంటో. అండ్ గెస్ వాట్, మార్నింగ్ 4 o'clock వీ హ్యావ్ టు స్టార్ట్, ఎందుకంటే 6 మాకు ఫ్లైట్ ఉంది రిటర్న్ హైదరాబాద్కి. సో ఇంకేరోజు మేము పడుకున్నట్టే అనుకుంటా. సో ఫస్ట్ అయితే ప్రశాంతంగా తినేసి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాము. సో యా, ఐల్ సీ యూ వెల్ ప్యాకింగ్. బాయ్. ఆల్రెడీ నా లగేజ్ హైదరాబాద్ టు ఉదయపూర్ వచ్చినప్పుడే ఇట్ వాజ్ లైక్ 17 kgs. అండ్ లుక్ ఎట్ ద షాపింగ్, లుక్ ఎట్ ద అమౌంట్ ఆఫ్ షాపింగ్ ఐ డిడ్ ఇన్ మై ట్రిప్. నాకన్నా ఎక్కువ నా లవ్డ్ వన్స్కి తీసుకోవడానికి, మా ఫ్యామిలీకి తీసుకోవడానికి నాకు సరిపోయింది. సీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దీస్ ఆర్ ద షాపింగ్ బ్యాగ్స్. ఓ మై గాడ్, ఇవన్నీ అసలు ఇప్పుడు లగేజ్ ఎట్లా పెడదామని నేను షాపింగ్ చేసాను, నాకు అర్థం అవ్వట్లేదు. భయ్యా అదే ఓ మై గాడ్, అవి చేతిలో పట్టుకోవడం రాత్రి ఎట్లనో అట్లా సెట్ చేస్తాం. How was your trip? It was fantastic, mind-blowing. So many memories, experiences.
It was marvelous. No words. పడుకోలే సరిగ్గా. నిద్ర వస్తుంది. We are in Hyderabad. Back to Hyderabad, guys. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మేము ఎటు వెళ్తున్నాం అంటే ఇంటికి వెళ్తున్నాం. సో యా, ఇంటి వరకు సీ యూ దెన్. ఉన్నది ఇద్దరమే మనుషులు, బట్ ఆల్సో 6 bags guys, 6 bags. Two, 3, 4, 5, 6. Udaipur 7 days. 7 days. We are back to Hyderabad. Me? అవి అన్న పాటు చాలా మిస్ అయినా వినోద్ ట్రిప్లో. మమ్మీకి వచ్చేమి చెప్పినాము, కుక్ చేయమని చెప్పినాము. సో వెళ్ళి తినడం. Yes. Back to my room, guys. So yeah, that's it for the travel vlog. Hope you guys enjoyed it. And Udaipur vlog కూడా నేను కింద లింక్ చేస్తాను, అది కూడా చూసేసి ఇది చూడండి. You will love it, I definitely. And yeah, ఇంకా షాపింగ్ వీడియోస్ వస్తున్నాయి మంచిగా, అన్ని షాపింగ్ కి సపరేట్, ఎక్స్ప్లోరింగ్ సపరేట్ అండ్ హాల్ వీడియో కూడా పెడతాను. సో తొందరలోనే stay tuned and subscribe to my channel. I'll see you in the next video, guys. Lots of love. Bye.